తెలంగాణ రాష్ట్రంలో రేషన్ కార్డులకు సంబంధించి నిర్వహిస్తున్న ఈ కేవైసీ ప్రక్రియపై గత కొన్ని రోజులుగా సోషల్ మీడియాలో రకరకాల వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. ఈ కేవైసీ చేసుకోకుంటే రేషన్ బియ్యం నిలిపివేస్తారని, కార్డులు రద్దవుతాయని వస్తోన్న వార్తల్లో నిజం లేదని పౌర సరఫరాల శాఖ కమిషనర్ స్టీఫెన్ రవీంద్ర స్పష్టం చేశారు. ఈ విషయంలో ప్రజలు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని, తప్పుడు ప్రచారాలను నమ్మొద్దని విజ్ఞప్తి చేశారాయన. అయితే రేషన్ బియ్యం పంపిణీకి ఈ కేవైసీ ప్రక్రియకు ఎటువంటి సంబంధం లేదని ప్రభుత్వం స్పష్టంగా చెప్పింది. ఈ ప్రక్రియ కేవలం లబ్ధిదారుల వివరాలను ధృవీకరించుకోవడానికి మాత్రమే అని చెప్పినట్లు అధికారులు చెబుతున్నారు. ఇక ఈ కేవైసీ పూర్తి చేయడానికి ప్రభుత్వం ఎటువంటి గడువును విధించలేదు. లబ్ధిదారులు తమకు వీలైన సమయంలో ఈ ప్రక్రియను పూర్తి చేసుకోవచ్చు. కాకపోతే తప్పనిసరిగా ఈ కేవైసీ మాత్రం చేయించుకోవాలంటున్నారు. కార్డులో పేరున్న ప్రతి ఒక్కరూ కనీసం ఒక్కసారైనా రేషన్ షాప్కు వెళ్లి తమ వేలిముద్రలు లేదా ఐరిష్ గుర్తులను నమోదు చేయించుకోవాల్సి ఉంటుంది. ఇది భవిష్యత్తులో పథకాల పారదర్శకతకు ఉపయోగపడుతుంది. ఇక క్షేత్రస్థాయిలో ఈ కేవైసీ నిర్వహించే సమయంలో అనేక సమస్యలు ఎదురవుతున్నట్లు ప్రభుత్వం దృష్టికొచ్చింది. ముఖ్యంగా వృద్ధులు, చిన్నపిల్లల వేలిముద్రలు బయోమెట్రిక్ యంత్రాల్లో సరిగ్గా పడ్డం లేదు. వేలిముద్రలను నమోదు కాని వారు ముందుగా ఆధార్ కేంద్రానికి వెళ్లి తమ బయోమెట్రిక్ వివరాలను, ఫోన్ నెంబర్ను అప్డేట్ చేసుకోవాలని అధికారులు సూచిస్తున్నారు. వేలిముద్రలు అస్సలు పడని పక్షంలో ఐరిష్ ఆధారంగా కేవైసీ పూర్తి చేసే సదుపాయం కూడా అందుబాటులో ఉంది. ప్రభుత్వం ఈ కేవైసీ ప్రక్రియను చేపట్టడం వెనుక బలమైన కారణాలున్నాయి. జాతీయ ఆహార భద్రతా చట్టం ప్రకారం నిజమైన లబ్ధిదారులకు మాత్రమే బియ్యం అందేలా చూడడం ప్రభుత్వ బాధ్యత. కార్డులో పేర్లు ఉండి చనిపోయిన వారు లేదా వివాహమై ఇతర ప్రాంతాలకు వెళ్లిన వారు వివరాలను తొలగించడానికి ఇది ఉపయోగపడుతుంది. దీనివల్ల ప్రభుత్వానికి వృధా ఖర్చు తగ్గుతుంది. బ్రతుకు తెరువు కోసం లేదా చదువుల కోసం ఇతర ప్రాంతాల్లో ఉంటున్న వారు తమ సొంత గ్రామానికి రావాల్సిన అవసరం లేదు. రాష్ట్రంలోని ఏ రేషన్ షాప్లోనైనా తమ ఆహార భద్రతా కార్డు సంఖ్యను చూపించి ఈ కేవైసీ పూర్తి చేసుకోవచ్చు. సుమారు 10 ఏళ్లుగా రేషన్ కార్డుల డేటాలో మార్పులు చేయలేదు. ప్రస్తుతం ఈ కేవైసీ ద్వారా ప్రతి వ్యక్తి వివరాలను ఆధార్తో అనుసంధానం చేయడం వల్ల సిస్టమ్ మరింత పటిష్టంగా మారుతోంది. విద్యార్థులు హాస్టళ్లలో ఉంటున్న పక్షంలో వారు ఉంటున్న ప్రాంతానికి సమీపంలోని రేషన్ డీలర్ను సంప్రదించి కేవలం 5 నిమిషాల్లోనే ఈ ప్రక్రియ ముగించవచ్చు. పనులు మానుకొని గంటల తరబడి క్యూలో నిలబడాల్సిన అవసరం లేదని, నిదానంగా ఈ ప్రక్రియను పూర్తి చేయవచ్చని పౌర సరఫరాల శాఖ భరోసా ఇస్తోంది.